భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంపు ఉండబోదని, వీలైతే తగ్గిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సాగును బాగు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని, అన్నదాతలకు అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో ఏరువాక పున్నమి ప్రారంభించిన సీఎం అరకపట్టి పొలం దున్నారు. స్వయంగా విత్తనాలు చల్లారు. తొలకరి పలకరింపుతో పొడమి తల్లి పులకిస్తున్న వేళ ఏరువాక పున్నమి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అనంతపురం జిల్లాలో రాయదుర్గం మండలం 74 ఊడేగోళంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులాగే పంచగట్టి తలపాగా చుట్టి నేలతల్లికి పూజ చేసిన ముఖ్యమంత్రి ఆపై అరకపట్టారు. ఏరువాక సాగారో అంటూ కాడెడ్లతో పొలం దున్ని విత్తు చల్లారు. అన్నదాతల్లో ఉత్సాహాన్ని నింపారు. ఆ తర్వాత కుమారనే రైతు పొలంలోని సేద్యపు కుంటకు ముఖ్యమంత్రి గంగపూజ చేశారు. రైతుతో ఫోటో దిగారు. ఆపై ఉల్లి పంటను పరిశీలించిన సీఎం మొక్కల సంరక్షణకు స్వయంగా జియో ట్యాగింగ్ చేశారు. రైతులు, అధికారులతో కాసేపు ముచ్చటించారు. వ్యవసాయం, అనుబంధ శాఖలు, జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనలు తిలకించారు. కాసేపు హుషారుగా ఎడ్లబండి నడిపారు. అనంతరం మంత్రులను కూర్చోబెట్టుకుని ట్రాక్టర్ నడిపి ఆకట్టుకున్నారు. కార్యక్రమాలన్నీ ముగిశాక బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఏరువాక ఒక కార్యక్రమం కాదని, రైతులను గౌరవించే పండుగని అన్నారు. ఆరుగాలం శ్రమించే రైతన్న నుంచి సూట్ పేరిట ఇష్టానుసారంగా కమిషన్లు తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతపురం జిల్లాను ఉద్యాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని పునరుద్ఘాటించారు. సూట్ తీసుకునేవాడు గాని కమిషన్ తీసుకునేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు. ఉంటే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మర్యాదగా చెప్పినప్పుడు మీకు వినపడకపోతే ఏ విధంగా చెప్పాలనో చెప్పి నిన్ను కరెక్ట్ చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నా. ఈ రోజు ఇక్కడుండే పోలీసులకు గాని ఇక్కడుండే కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. ఇంకొకసారి ఇంటే మాత్రం మీకు కూడా మంచిది కాదు. ఎవడైనా సరే, వాడు ఎంత శక్తివంతుడైనా సరే, రేపటి నుంచి మీకు ఆ ఇబ్బంది ఉండదని నేను ఆశిస్తున్నా. రైతును గౌరవించాలి, రైతును ఆదరించాలి, రైతుకు ఇబ్బందులు లేకుండా చేయాలి. అప్పుడే ఈ సమాజంలో శాంతి, సుస్థిరత ఉంటుంది. ఏరువాక రాబోయే రోజుల్లో రాష్ట్ర ఫెస్టివల్ గా ఉంటుంది. ఇది ఒక సంక్రాంతి ఏ విధంగా చేసుకుంటారో, ఒక రంజాన్ ఏ విధంగా చేసుకుంటారో, ఒక క్రిస్మస్ ఏ విధంగా చేసుకుంటారో, ప్రతి ఒక్కరూ కలిసి ఈ ఏరువాక ఫంక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైతుల పట్ల సంఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. అనంతపురం జిల్లాలో ప్రతి ఎకరాకు నీరిస్తామన్న సీఎం త్వరితగతిన ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెరగబోవని భరోసా ఇచ్చిన సీఎం తగ్గింపు మాత్రమే ఉంటుందని ప్రకటించారు. ఈ రోజు నేను ఒక పవర్ సెక్టర్ రిఫార్మ్స్ లో ముందుకు పోతున్నా. ఈ సభలో ఈ రోజు అనౌన్స్ చేస్తున్నా, భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచాం. రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం తప్ప పెంచే సమస్య లేదు. కరెంటు పగటిపూటే రైతులకు ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ఊరిలో పడిన వర్షాన్ని భూగర్భ జలాలుగా మీరు మార్చండి, ఫామ్ పాండ్స్ తవ్వండి, అందరి నీవా పూర్తి చేస్తాను. అదే మరిగా బీటీపీ భైరవాణి తిప్ప ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. జిల్లాలో అన్ని కాలువల్ని సమర్థవంతంగా తీసుకొస్తాం. రాబోయే రోజుల్లో PABR గాని, మిడ్ పెన్నార్ గాని, చిత్రావతి గాని అన్నిటికీ నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఎప్పుడన్నా వర్షం పడకపోతే రెయిన్ గన్ పెట్టి మీ పంట పూర్తిగా కాపాడే బాధ్యత నేనే తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అనంతపురం జిల్లాలో కరువు నివారణే అందరి ధ్యేయం కావాలంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులతో ముఖ్యమంత్రి ఏరువాక మహాసంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలను అందించారు.